ఉత్తరా. ఓం ఉత్తరాయ నమః. ఉత్తర అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త దుఃఖాలను దాటించి భక్తులను ఉద్ధరించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా సంసార సాగరాన్ని దాటించే పరమగతిగా ఆయన నిలుస్తాడు. శరణాగతుడైన జీవుడు ఆయనను ఆశ్రయిస్తే బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఉత్తరనామం బ్రహ్మం సర్వబంధాతీతమై జ్ఞానమార్గం ద్వారా జీవుణ్ణి అధిగమింపజేసే పరమసత్యంగా వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో శ్రీమన్నారాయణుడు తన కృపతో భక్తులను పాప సంకటాల నుండి పైకి లేపి ఉత్తమ లోకాలకు నడిపించే రక్షకుడిగా ఈ నామం మహిమను తెలియజేస్తుంది. గోపతిః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త జీవులను కాపాడేవాడని పరమరక్షకుడని సూచిస్తుంది. తత్వార్థంగా భౌతిక ఆధ్యాత్మిక అన్ని భూమికలలో జీవుల క్షేమం రక్షణ ఆయన నియంత్రణలోనే జరుగుతుంది. ఆయన భక్తులపై సర్వసమయం రక్షణ చూపుతాడు. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సర్వజీవాంతర్యామిగా శుద్ధ చైతన్య స్వరూపమని భూతాల క్షేమం లోక నియంత్రణలో ప్రత్యక్షంగా వ్యవహరిస్తాడని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను లోకాన్ని కరుణతో సంరక్షిస్తూ భక్తుల సంకల్పాలను సక్రమంగా నడిపించే పరమేశ్వరుడిగా గోపతిః అనే నామం భావింపబడుతుంది. గోప్తా. ఓం గోప్తాయ నమః. గోప్తా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త సృష్టిలోని జీవులను లోకాయను పరిపాలించి రక్షించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా జీవుల కర్మల ఫలాలు భౌతిక ఆధ్యాత్మిక సుఖం దుఃఖం అన్నీ ఆయన సంకల్పానుసారమే జరుగుతాయి. ఆయన కరుణతో ప్రతి భక్తుడి రక్షణ నిరంతరం ఉంటుంది. ఆది శంకరాచార్యుల భాష్యంలో గోప్తానామం బ్రహ్మం సర్వజీవాంతర్యామిగా శుద్ధ చైతన్య స్వరూపమని సమస్త లోక నియంత్రణలో ప్రత్యక్షమై వ్యాప్తి చెందిన స్వరూపమని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను కరుణతో కాపాడి వారి సంకల్పాలను నడిపిస్తూ లోక సంరక్షణలో పరమేశ్వరుడుగా గోప్తా అనే నామం భావింపబడుతుంది. జ్ఞానగమ్యః. ఓం జ్ఞానగమ్యాయ నమః. జ్ఞానగమ్యః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు జ్ఞానమార్గంలో శరణాగతులకు దారిచూపే పరమోపదేశకుడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయనతో సమీపంగా ఉండే భక్తుడు అజ్ఞానబంధాల నుండి విముక్తి పొంది పరమజ్ఞానాన్ని పొందగలడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో జ్ఞానగమ్యః నామం బ్రహ్మం స్వయం ప్రకాశమై జ్ఞానప్రదాతగా అవిద్యా నివారణలో గురువుగా వ్యవహరిస్తాడని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో జ్ఞాన ప్రవాహాన్ని సృష్టించి శరణాగతులను సత్యమార్గంలో నడిపించే కరుణామయ పరమేశ్వరుడుగా జ్ఞానగమ్యః అనే నామం భావింపబడుతుంది. పురాతనః. ఓం పురాతనాయ నమః. పురాతనః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు నిత్యమైన ఆదికాలం నుండి అంతం లేని పరమాత్ముడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన సమస్త సృష్టికి మూలకారణం. సృష్టి స్థితి లయలో ఉండే ప్రతీక్రియ ఆయన సంకల్పానుసారమే జరుగుతుంది. ఆదిశంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం శుద్ధ చైతన్య నిరుపాధి అవినాశ్య స్వరూపమని వివరించబడుతుంది. కాలబద్ధత కనిపించే మార్పులు భౌతిక ప్రపంచానికి మాత్రమే సంబంధించినవని తెలిపారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తుల హృదయాల్లో లోకంలో నిత్యత్వాన్ని స్థాపించి శరణాగతులకు శాశ్వత రక్షణను ప్రసాదించే పరమేశ్వరుడిగా పురాతనః అనే నామం భావింపబడుతుంది. శరీరభూతభృత్. ఓం శరీరభూతభృతే నమః. శరీరభూతభృత్ అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త శరీరభూతాలను జీవరూపాలను తన కరుణతో కాపాడి పోషించేవాడిగా సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన శక్తి జీవుల శరీర మనోభావ ఆధ్యాత్మిక లక్షణాలన్నింటికీ ఆధారంగా ఉంటుంది. జీవుల కర్మ విధులు ఆయన నియంత్రణలోనే జరుగుతాయి.
ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సర్వభూతాంతర్యామిగా శుద్ధ చైతన్య స్వరూపమని, జీవరూపాలను తన కరుణా పౌరుషంతో భరిస్తూ లోక నియంత్రణలో వ్యవహరిస్తాడని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, సమస్త భూతాలను కాపాడుతూ వారి సంకల్పాలను సక్రమంగా నడిపించే పరమ కరుణామయ పరమేశ్వరుడుగా శరీరభూతభృత్ అనే నామం భావింపబడుతుంది. భోక్తా. ఓం భోక్తాయ నమః. భోక్తా అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త సృష్టి యొక్క భోజకుడని, లోకంలోని అందరికీ ఆహారం, ఉపాధి, జీవనాధారం ప్రసాదించే స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా ఆయన భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక అన్ని అవసరాలను తనకే సంబంధించిన స్వభావముగా స్వీకరిస్తాడు. సమస్త ప్రాణులు ఆయన కృపతో జీవించగలరు. ఆది శంకరాచార్యుల భాష్యంలో భోక్తా నామం బ్రహ్మం సర్వభోజక శుద్ధ చైతన్య స్వరూపమని, సృష్టిలోని ప్రాణుల అవసరాలను నిరంతరం తీర్చే స్వరూపమని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాన్ని, సమస్త జీవులను తన కరుణతో పోషిస్తూ రక్షించే పరమేశ్వరుడిగా భోక్తా అనే నామం భావింపబడుతుంది. కపీంద్రః. ఓం కపీంద్రాయ నమః. కపీంద్రః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు కపిలుల వలయానికి అధిపతిగా, అంటే త్రిగుణాల పరిధిలో ఉన్న జీవులన్నింటినీ పాలించే, నియంత్రించే అధిపతిగా ఉన్నాడని, సమస్త లోకాలను తన కృపతో పాలించే స్వరూపుడని సూచిస్తుంది. తత్వార్థంగా కపిలులు అంటే సత్వ, రజస, తమస వంటి ప్రాథమిక లక్షణాలలో జీవుల ప్రకృతి, మార్గాలు. ఆయన వీటిని సముచితంగా నియంత్రించి లోకంలోని సమతుల్యత, కర్మ సమీకరణను కల్పిస్తాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం శుద్ధ చైతన్య, సమస్త సృష్టి నియంత్రకుడిగా కపిలుల నియమ ప్రకారం సృష్టి, స్థితి, లయలో వ్యవహరిస్తాడని వివరించబడుతుంది. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాన్ని, సమస్త జీవులను కరుణతో రక్షిస్తూ సముచిత కర్మఫలాన్ని ప్రసాదించే పరమేశ్వరుడుగా కపీంద్రః అనే నామం భావింపబడుతుంది. భూరిదక్షిణః. ఓం భూరిదక్షిణాయ నమః. భూరిదక్షిణః అనే విష్ణు సహస్రనామం భగవంతుడు సమస్త భూమి, దక్షిణ దిక్కులు సహా లోకాన్ని పరిపాలించేవాడని సూచిస్తుంది. తత్వార్థంగా భౌతిక, ఆధ్యాత్మిక లోకాల్లో సమస్త శక్తులు, సంపత్తులు, ప్రక్రియలు ఆయన సంకల్పానుసారమే జరుగుతాయి. భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని ఆయన నిరంతరం ప్రసాదిస్తాడు. ఆది శంకరాచార్యుల భాష్యంలో ఈ నామం బ్రహ్మం సర్వాంతర్యామిగా శుద్ధ చైతన్య స్వరూపమని, భౌతిక భూభాగాలు, దిశా సమస్తం ఆయన నియంత్రణలోని ప్రకృతి ప్రకటన అని వివరిస్తారు. పరాశర భట్టారుల వ్యాఖ్యానంలో భగవంతుడు భక్తులను, లోకాన్ని, భూమిని కాపాడుతూ సమస్త శరణాగతులకు సుఖం, రక్షణ మరియు కృపను ప్రసాదించే పరమేశ్వరుడుగా భూరిదక్షిణః అనే నామం భావింపబడుతుంది.